మనిషిగా బ్రతుకుతున్నట్టు లెక్క. ఈరోజు దగ్గరి వాళ్ళు పోతే కూడా మీరు ఎన్ని చదివితే తప్ప లోపల నుంచి దుఃఖం పొంగుకొని రావటం లేదు. పూర్తిగా మనిషి యంత్రంగా మారిపోయినటువంటి స్థితిలో ఆ లోపల తడిని ఆరకుండా ఎప్పటికప్పుడు హృదయాన్ని తడిని చూసుకుంటూ అలాంటి వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసి నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారికి వెంట ఉండి అందరి బాధ్యత కదా, బాధ్యత కూడా కాదు, మనందరి కర్తవ్యం కదా. ఆ కర్తవ్య నిష్ఠ చాలా కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఇక్కడున్న ఈ ముగ్గురిని అభినందించకుండా ఉండలేదు. తప్పకుండా మేమైతే ఇందాక హరిప్రసాద్ చెప్పినట్టుగా ప్రత్యక్షంగా ఉండలేకపోవచ్చు, కానీ ఈ వెనకాల ప్రతి అడుగులో మీరు నాకు పరిచయం అయింది కరోనా సమయంలో. ఆ కరోనా సమయంలో పాయింట్స్ పెట్టుకొని ప్రతి పాయింట్ దగ్గర వాళ్ళు భోజనాలు అందిస్తున్నటువంటి సందర్భం. కొన్ని చోట్ల మీరు లేకుండా మేము వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎవరు చూస్తున్నారు, అయ్యా లేట్ అయింది బిడ్డ. నిజంగా అలాంటి సేవలో అంతమందికి ఆ సమయంలో భయపడుతుంటే ఇల్లు దాటనటువంటి పరిస్థితి ప్రతి మనిషి. కానీ మేమంతా కూడా అప్పుడు రోడ్ల మీద పడి తిరుగుతున్నాము. ఆ సమయంలోనే భగవంతుడు వీరితో పరిచయం చేశారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు వీరితో పాటు సమయం దొరికినప్పుడల్లా వెళ్తూ ఉన్నాము. వీరిని అభినందిస్తూ ఒక్క మాట మీతో ప్రస్తావించదలుచుకుంది. ఈ దేశం గొప్పది, ఈ సంస్కృతి గొప్పది అని గొప్పగా మనం చెబుతుంటాము. కానీ ఒక్క విషయాన్ని చెప్పండి ఎందుకు గొప్పది అన్నప్పుడు పిల్లలకి మా తరం వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. కొన్నిటినన్నా మీరు గుర్తుపెట్టుకుంటే, ఇందాక దీప ప్రజ్వలన జరుగుతున్నప్పుడు మృత్యోర్మ అమృతంగమయ ఈ ఒక్క మాట చాలు చెప్పగలిగితే. ప్రపంచంలో మీరు ఎన్ని దేశాలను తిరగండి, కానీ మృత్యువుని కూడా అమృత తత్వంతో కొలిచినటువంటి సంస్కృతి నాది అని చెప్పగలిగారు. మీకు ఎక్కడికి ఎవరైనా పెద్దవాళ్ళు పోతే వెళ్ళినప్పటికీ మిగతా దేశాలలో దాన్ని డెత్గానే చూస్తారు, చావుగానే చూస్తారు. కానీ మా సంస్కృతి ఏమిటి అంటే దహన సంస్కారము అంటారు. దీన్ని సంస్కారంగా చేశారు, దాన్ని అంత పవిత్రంగా చేశారు. అలాంటి ఒక సేవ. ఈ రెండు విషయాల్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు స్కూల్లో కానీ మీకు కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పగలిగితే మీరు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నా దేశం గొప్పది, నా సంస్కృతి గొప్పది అని చెప్పినప్పుడు ఈ రెండు విషయాల్ని చెప్పగలుగుతారు. మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి తత్వాన్ని ప్రపంచంలో ఎవరూ చెప్పరు, ఒక ఈ దేశం తప్ప. పాటించడంలో దహన సంస్కారాలు అనేటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని అంతిమంగా ఇచ్చేటువంటి సంస్కృతిలో మనం ఉన్నాము. ఈ రెండు విషయాన్ని మీరు గమనించి నా దేశం సంస్కృతి గొప్పది అని చెప్పడంలో వీటిని మీరు ముందుకు తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమం గురించి అయితే మీరు ఏమి ప్రతిస్పందిస్తారు అని చెప్పే సాహసము శక్తి రెండు నాకు లేవు. ఇవి రావాలంటే జన్మ సంస్కారం కావాలి, గత జన్మకు సంబంధించింది ఏదో కావాలి. అప్పుడు మాత్రమే దాన్ని పట్టి విడువకుండా ముందుకెళ్ళగలుగుతారు. ఇక ఇలాంటి సభలు ఎందుకు కావాలి అంటే నా బోటు వాళ్ళు మధ్యలో రిటైర్ అవుతున్నారు. ఒకటి రెండు కార్యక్రమాలు చేయగానే అబ్బా బాగా చేసినవి ఇక మనతో కాదు ఇక అనేటువంటి మళ్ళీ కుటుంబపరమైందో ఇంకేదో గుర్తొచ్చేసి తప్పుకుంటారు. అలా తప్పుకోకుండా ఉండడం కోసం భగవంతుడు ఇలా మీలాంటి మిత్రులందరినీ చుట్టూ చేర్చి నువ్వు బాగా చేస్తున్నావు నాయన అన్నప్పుడు మళ్ళీ పొంగిపోయి చాకి పెంచుకొని మళ్ళీ ఈ కార్యక్రమంలో పడడానికి. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం నుంచి మేము తప్పుకోండి అవుతామో అప్పుడప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, సార్ మీ ఔషధం వల్ల
12 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి, అన్ని హాస్పిటల్ తిరిగాము, బిడ్డలు కలగలేదు. కానీ మీ అవసరం వల్ల ఒక బిడ్డ కలిగాడు మా ఇంట్లో అనగానే మళ్ళీ మా ఛాతి తొలగిపోతుంది. మళ్ళీ ఆ ఉద్యమంలోకి వెళ్ళడానికి ఉత్సుకులం అవుతాం. అందుకని భగవంతుడు ఇలాంటి మిత్రులందరినీ మా చుట్టూ చేర్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదించాడు. మనందరి ఆశీస్సులు, మనందరి తోడ్పాటు సాయిబాబా గారు ఉండాలని, మీరు మాత్రం ఈ దేశ సంస్కృతి ఏమిటి అనే దాన్ని దృష్టి పెట్టి ఆ సంస్కృతికి నేను వారసుని అని చెప్పుకోవాలి అంటే నీ కంటిలో తడి ఉందో లేదో ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళందరూ బీపీ చెక్ చేస్తారు కదా, షుగర్ ఉందా లేదా చెక్ చేస్తారు కదా, అట్లాగే నేను మనిషినా కాదా అని చెక్ చేసుకోవాలి. నువ్వు మనిషివి అని నీకు నువ్వు సర్టిఫికెట్ చేసుకోవాలంటే నీ గుండెలోంచి పొంగుకొచ్చే దుఃఖం ఎప్పుడైనా ఒక కన్నీటి చుక్కను రాల్చగలిగితే నీవు మనిషి, నేను మనిషి. లేకపోతే ఆ వృక్షాల కంటే కూడా, పశుపక్షాదుల కంటే కూడా మనం అధమ స్థాయిలో ఉంటాం. సాయిబాబా గారికి ఆశీస్సులు అందిస్తూ ఎల్లవేళలా మీతో పాటు మేము కూడా ఉంటాము. మీరు ఈ కార్యక్రమాన్ని పట్టు విడవకుండా శివోహం, మీరు ఇప్పుడు కాశీకి ప్రయాణం అవుతున్నారని చెప్పారు మిత్రులు. సో ఎక్కడ పోయినా గంగమ్మ అక్కడే ఉంటుంది. మీరు కదిలితే చాలు శివుడు మీలో ఉంటాడు. ఈ లయాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మీరు నిరాఘాటంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సార్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్. సార్ ఎవరు కాదు, ఎవరు డైరెక్టర్ దిల్రాజ్ వాళ్ళ అన్నయ్య, స్వయాన్ అన్నయ్య. సార్ ఒకసారి గట్టిగా చెప్పండి సార్. అంత పెద్ద ధన్యవాదాలు. అలాగే మరో ప్రత్యేకమైన వ్యక్తి మన సభలోకి వచ్చారు. వారు ఆచార్య శ్రీధరానంద భారతి స్వామి గారు. మీకెవరికైనా స్వామి దయానంద సరస్వతి తెలుసా? ఎంతమంది కలిసి మీరు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది అనుకోండి, ఒక ప్రశ్న వస్తుంది మీకు. ఎందుకంటే నేను డిఎస్సి రాసుకుంటే నాకు వచ్చింది ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే సత్యార్థ ప్రకాశిక రాసినది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. వాస్తవానికి రాసినప్పుడు నాకు తెలియదు, కానీ నేను షూటింగ్ లో కరెక్ట్ ఆన్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ సెర్చ్ చేయడం ప్రారంభించాను. అసలు సత్యార్థ ప్రకాశిక అనేది ఎందుకు వచ్చింది? సమయం ఉంటే లేదా సమయం తీసుకుని ఆ పుస్తకాన్ని చదవండి. పుస్తకం పేరు ఏంటి? సత్యార్థ ప్రకాశిక. ఒకసారి చెప్పండి. సత్యార్థ ప్రకాశిక అంటే మీరు మనిషిగా తప్పకుండా ఒక మనిషిలాగే బతికిరారు, ఎంతో మందికి ఆలోచనగా పిలుస్తారు. అలా ఆర్య సమాజ సేవలు తన మనసును తనువును మమేకం చేసి కేవలం దయానంద సరస్వతి సిద్ధాంతాన్ని విస్తరించడానికే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఆచార్య శ్రీధర గారు. వారు గొప్ప కవి కూడా. వారు రాసిన ఎన్నో కవితలు మనల్ని ఏమంటారు, మన చేపిస్తాయి. ఆత్మీయాస్త్రం వారు రాశారు, అదొక సంచలనంగా నిలిచింది. వారిప్పుడు తమ జీవితాన్ని త్యాగ మార్గంలో నడిపిస్తున్నారు. ఈ రోజు సాయిబాబాను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆచార్య శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న మానవత హృదయులు, కవులు, లక్ష ప్రతిష్ఠితులు అందరికీ సాదర వందనాలు. ఈరోజు ఇక్కడికి నేను రావడం ఇది ఒక దైవిక ప్రేరణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదాకా కూడా నేను నాకు తెలియదు వస్తానో లేదో అనుకున్నాను. ఈరోజు అసలు ఈ సాయిబాబా, సాయిబాబు అసలు నాకు తెలియదు.
కానీ మనిషికి మనిషి తెలియాల్సిన పని లేదు, అతని చేతనే మనుషులను దగ్గరికి. ఎందుకంటే వారు అనాథ ప్రేతాలకు సంస్కారం చేశారని చదివాను, 100 పైన అనుకున్నారు. మేము సనాథ శవాలకు సంస్కారం చేశాము. అంటే బంధువులు, తల్లిదండ్రి అందరూ ఉన్నవాళ్ళు. అంత్యేష్టి సంస్కారం అంటాం మన వైదిక పరంపరలో. చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో, ఆవు నెయ్యితో, వేద మంత్రాలతో సంస్కారం చేయడం, అదే అంత్యేష్టి సంస్కారం. మేమేమో సనాథులకు చేశాం, వీరు అనాథులకు చేస్తాం. కనుక వారు చాలా గొప్పవారు మా దృష్టిలో. ఎందుకంటే చావు, శవము, ఈ రెండింటి చుట్టూ ఎన్నో మూఢ విశ్వాసాలు మన సమాజంలో ఉన్నాయి, హిందూ సమాజంలో. దానివల్ల చనిపోయాక కూడా మనిషి గౌరవంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాడు. బతుకున్నప్పుడు కాల్చుకు తినడం అయితే ఎలాగో మనకు అలవాటు అయింది, కానీ చచ్చిపోయాక కూడా ఆ శవం దగ్గర కూడా రాజకీయాలు, నాటకాలు, బూటకాలు, వేషాలు ఎన్నో మేము కొన్ని చూసాం. వారెన్ని చూసుంటారు, అనాథ శవం కాబట్టి. కనుక అనాథ ప్రేత సంస్కార కోటి యజ్ఞ ఫలం లభేత్ అని చెప్పారు. అనాథ శవానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం అన్నారు. ఇది శాస్త్రకారులు చెప్పింది. కానీ ఈ సత్యం చాలా మందికి తెలియదు. చావు అనగానే నెగిటివ్. ఇటువంటి భావన ఇప్పటికీ సమాజంలో ఉంది. హైదరాబాద్లోనే ఇంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. మళ్ళీ పర్మిషన్ ఇస్తే తీసుకురావచ్చు, లేకపోతే లేదు. అట్నుంచంటే తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? శ్మశానానికి. నేను అసలు ఉండేది హైదరాబాద్, ఈ మధ్య ఇక్కడికి వచ్చాము, నిజామాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్లో ఎన్నో చోట్ల మేము వైదిక అంత్యేష్టి చేశాము. అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏమిటంటే ఆ అపార్ట్మెంట్ ఎవరైనా చనిపోతే అపార్ట్మెంట్ గేట్ వరకు తెచ్చుకోవచ్చు, కానీ లోపలికి తీసుకురాకూడదు. కొంతమంది అలా పెట్టుకున్నారు. ఈ రకంగా రకరకాలైనటువంటి ఈ విశ్వాసాలు, అవి దుర్విశ్వాసాలు, సద్విశ్వాసాలు తెలియదు. నచ్చితే సద్విశ్వాసం, లేకపోతే దుర్విశ్వాసం పెట్టుకుని ఉన్నారు. కనుక ఏ రకమైన సంబంధం లేనటువంటి వాడు, రక్త సంబంధం కాదు కదా, గ్రామ సంబంధం, లేకపోతే ఎక్కడో ఒక కనెక్షన్ అనేది లేకుండా ఆ శవానికి వెళ్ళి సంస్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం మన భారతదేశంలో. మనం బ్రతికున్న తల్లిదండ్రులు, లేకపోతే చనిపోయిన బంధువులకు కూడా సంస్కారం చేయని వాళ్ళు, వదిలించుకునే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఆస్తులన్నీ లాగేసుకుని వీధుల్లో తోసేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కానీ మనందరికీ తెలియని ఒక ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధంతో వారు చేస్తున్నారు. నేను తెలియదు, కానీ ఈ కార్యం చాలా గొప్ప పని. శివుడు 3వ కన్నుతోటి ఆ ప్రళయాన్ని చేస్తాడు, సృష్టిని అంతం చేస్తాడు, మళ్ళీ నూతన సృష్టికి నాంది పలుకుతాడు. అందుకే మనము శ్మశానాన్ని రుద్రభూమి అంటాం. అలాగా మరి కలియుగ రుద్రుడిలాగా మన సాయిబాబా గారు ఉన్నారు. మరి డాక్టర్ అన్నారు, ఏ డాక్టర్ నాకు తెలియదు, ఫిజియోథెరపిస్ట్. అదే డాక్టర్గా ఆ పని చేస్తూ ఈ పని కూడా చేస్తున్నారు. ఇది చాలా ప్రశంసనీయమైన విషయం. అసలు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడితే కూడా భోజనాలు కూడా తినకూడదు అని చాలా మంది ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో భోజనాలు తినకూడదు, 10వ రోజులో ఏదో చేస్తూ ఉంటారు. తింటే ఏదో అయిపోతుంది. చనిపోయిన వ్యక్తిని అనుకోకుండా తాకితే మనం మైలపడిపోతాం. ఇలాంటివి ఎన్ని చెప్పాలో అందులో. మహాభారత యుద్ధం జరిగింది, 18 రోజులు జరిగింది. ఎవరికి జరిగింది? కౌరవులకు, పాండవులకు. ఇద్దరు ఎవరు?
సొంత బంధువులే. మరి 18 రోజులు వాళ్ళు అంటూ ముట్టు దినాలు లేకుండా యుద్ధం చేసుకుంటూ లేదు. ఇవన్నీ అంటే లేవు కాబట్టి లేవు. ఇవన్నీ మధ్యలో విదేశీయులు దురాక్రమణ చేసినప్పుడు మనం మధ్యలో వచ్చాయి ఇవన్నీ. అది గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఏ శవమైనా, అనాథ శవమైనా సనాథ శవమైనా మన చేతనైనంత సహాయం ఇవ్వడము, మోయడము, తీయడము, చేర్చడము మనం చేయవచ్చు. ఆర్థికంగా ఏమీ లేకపోతే ఆర్థికంగా సహాయం కూడా చేయవచ్చు. కానీ చేస్తే ఏదో పాపం తగులుతుంది అనే భావన మన మనసులో పోగొట్టుకోవాలి. చేయడమే పుణ్యం, అసలే గొప్పది. ఇంకా ప్రాక్టికల్ వైద్య వృత్తిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడము ఇతరులకు ప్రేరణదాయకం. అంటే అందరూ చేయవచ్చు అనేటటువంటి ఒక స్ఫూర్తిని మనకు అందిస్తూ ఉంది. కాబట్టి మరి మొన్న మనం చూసాము, కరోనా టైంలో ఎంతో మంది చచ్చిపోతే సొంత కొడుకులు, కోడళ్ళు, తల్లులు, తండ్రులు తమ వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకంటే ముట్టుకుంటే కరోనా వస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో అని భయం, చావు భయం. కేవలం ముట్టుకుంటేనే తాకితేనే చావరండి. మన కాలం వచ్చే వరకు చావు మనల్ని ఏమీ చేయలేదు. ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా చావు కేవలం భయంతో. కాబట్టి మనము ఈ భయాలను, మూఢ విశ్వాసాలను వదిలించుకొని నిజమైనటువంటి ఆధ్యాత్మికత, అది మన నిజమైన వైదిక పరంపర. ఆ మార్గంలో నడిస్తే మనము నిజమైన మానవతావాదులుగా మారుతాము, మనము బాగుపడతాము, ప్రపంచానికి కూడా మేలు చేస్తాము. కాబట్టి మరి సాయిబాబు గారు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన, స్ఫూర్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ దాని వెనక ఎంతో గొప్ప సంస్కారం అయితే ఉంది. ఆ సంస్కారం కుటుంబం నుంచి వచ్చిందా, చదువు నుండి వచ్చిందా, లేదా తనకు పూర్వజన్మ నుండి వచ్చిందా, మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా మంచి విషయము. కాబట్టి అందరూ కూడా అటువంటి వ్యక్తులను సహకరించాలి, ప్రోత్సహించాలి. నేను మంచిర్యాలలో పద్మ సందేశ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు ఏం చేస్తాడంటే ఈ కోతులు, కుక్కలు వాటికి పండ్లు తీసుకెళ్ళి ఇవ్వడము, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అతను వైశ్యుడు. వాళ్ళ కుటుంబాలు అందరూ తిడుతూ ఉంటారు, ఏం పని పాట లేదా, ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు. ఏదో ఒకరోజు కాదు, వారానికి 4 రోజులు ఇదే పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, కరోనా టైం లోపల కూడా అబ్బాయి వెళ్ళి కరోనాతో చనిపోయిన వాళ్ళ శవాలు కూడా మోసాడు. మోస్తే వాళ్ళ అన్న వదినలు దెబ్బలాడారు, కొట్టారు. నువ్వు శవాలు మోసి ఇంటికి వస్తే నీ ద్వారా కరోనా వచ్చి నేను చచ్చిపోతే మాకెవరు దిక్కు, ఇలాంటి పనులు చేయకని అతన్ని చిత్త కొట్టారు. బట్ ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకు అసలు భారతదేశ పరంపర ఏంటి, మన ఆధ్యాత్మికత ఏంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎలా మారిపోయాం. కనుక మనం ఒక్కసారి మన చరిత్రను తిరిగేసి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బలి, శిబి, దదీచి ఇటువంటి మహాపురుషులు ఇతరుల కోసము తమ ప్రాణాలను త్యాగం చేశారు, శరీరాలను దానం చేశారు, అవయవాలను కోసి ఇచ్చారు. అటువంటి పరంపరలో ఉండి మనకు చాతనైన కనీస సహాయం చేయడానికి రకరకాల భయాలతోటి వెనకంజ చేస్తున్నాము. భారతీయుడు ఒకేసారి పుట్టేది, ఒకేసారి చచ్చేది. భయం అనేది భారతీయుల డిక్షనరీలో లేదు. ఈ చరిత్ర చదివితే తెలుస్తుంది మనకు. కాబట్టి భయపడకుండా ధర్మ కార్యాలను మనం చేయాలి, చేయించాలి, ప్రోత్సహించాలి, ఆదరించాలి, సమ్మానించాలి. కనీసం మనం చేయడం చేత కాకపోయినా చేసిన వాళ్ళను మనం గౌరవించాలి, ఆదరించాలి. అది చాలా గొప్ప విషయం. మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేకపోవచ్చు, కానీ ఎక్కిన వాళ్ళను సన్మానిస్తాం. ఎక్కే ప్రయత్నంలో ఎంతో మంది చచ్చిపోతున్నారు, కానీ ఎక్కాలి అనే ఆలోచన రావడం గొప్ప. నలుగురిలో నారాయణ, 10గురిలో గోవింద అన్నట్టు ఏదో దిగి పడుకోవడం కాకుండా ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి, ప్రజల్లో అందరికంటే విలక్షణంగా జీవించాలి అనేటటువంటి ఆ ఆలోచనే మనిషిని దేవత చేస్తుంది, మానవతావాదం చేస్తుంది. కాబట్టి ఏదో నాకున్నంతలో బాగుంది, నా పని నేను చేసుకుంటే అయిపోతుంది అని గుంపులో గోవింద కాకుండా విలక్షణమైన వ్యక్తిత్వంతో సాయిబాబు గారు కార్యాలు చేస్తున్నారు. వారు ఇంకా ఇటువంటివి చేయాలి. వారికి భగవంతుడు శక్తి, యుక్తి, ఆయురారోగ్యాలు అందించాలి అని నేను కోరుకుంటున్నాను. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఇప్పుడు మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు,
లేకపోతే వచ్చి కాస్త సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నిరంతర సేవా కార్యక్రమాలు చేయడం అరుదు. సేవా ధర్మ పరమ గహనో యోగినామపి అగమ్య. యోగం చేసుకోవడం తేలికట, కానీ సేవ చేయడం కష్టమన్నారు. ఎందుకంటే సేవ అనేది చేసిన కొద్దీ చేయాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకే ఆ పని తగులుతుంది కూడా. చేయని వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా. చేసే వాళ్ళనే అడుగుతారు, ఇచ్చే వాళ్ళనే అడుగుతారు. కాబట్టి ఇది చాలా కష్టమైన కార్యక్రమం సేవ అనేది. సేవ చేసి మనిషిని సంతృప్తి పరచడం అనేది చాలా కష్టం. భోజనంతో సంతృప్తి పరచవచ్చు, కానీ సేవతోటి సంతృప్తి పరచడం చాలా కష్టం. కనుక వారు ఇది ఒక ఆత్మోన్నతికి, ఆత్మోద్ధరణ, ఒక ఆలంబనగా తీసుకొని చేస్తున్నారు అనుకుంటాను. అందులో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము వారికి లభిస్తున్నది. అది మరి ఆ వారి పూర్వజన్మ పుణ్యము, మనందరి భాగ్యం కూడా అనుకోవచ్చు. వారికి మరి ప్రజలందరూ ఇంకా సహాయ సహకారాలు అందించాలని, అలాగే వారు ఇందూరు యువత అనే ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారని చదివాను. మరి యువత ఈనాడు పక్కదారి పట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అటువంటి యువతరాన్ని కూడా మరి వారు సన్మార్గంలో తీసుకురావడం చాలా ఆనందదాయకం. కనుక మరి వారికి ఎక్కువ ఆయురారోగ్యాలు అందించాలి భగవంతుడు. మరి నా ఆయుష్ కూడా పొచ్చుకొని 100 బ్రతుకున ఆయన అని చెప్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు. ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎక్కువ కాలం, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ కాలం బతకాలి. అప్పుడే మంచితనము చరితార్థం అవుతుంది. మంచివాడు చేతగాని వాడు, మంచి వాళ్ళంటే పనికి మాలిన వాళ్ళని మనకు ఈ మధ్య బాగా ప్రచారం అయ్యింది. కానీ మంచి వాళ్ళే కావాలి. మంచి వాళ్ళు అరవరు, చెప్పరు, మాట్లాడరు, చేసి మాత్రమే చూపిస్తారు. అటువంటి మంచితనం, మానవత్వం ఉన్నటువంటి మన సాయిబాబు 10 కాలాలు చక్కగా పచ్చగా జీవించాలని కోరుకుంటున్నాను. తర్వాత గోలకొండ అనే ఒక పత్రికను స్థాపించి తెలంగాణ అస్తిత్వాన్ని చాటినటువంటి వ్యక్తి. ఆయన స్థాపించింది మన దగ్గర ఉన్నటువంటి రాజబహదూర్ వెంకటరామరెడ్డి స్కూల్. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఆర్పివారం సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన మహేందర్ రెడ్డి గారు, వారు న్యాయవాదిగానే కాకుండా విద్యాసేవలు కూడా తెలుస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హిందూ సేవా సంస్థ స్థాపించిన సాయిబాబా గారికి 2011లో స్థాపించి నిర్విఘ్నంగా 15 కంటిన్యూ చేస్తున్నారు. వారు సేవా సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నలుగురితో స్టార్ట్ చేశారు. ఈరోజు మెంబర్స్ దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అది అదే కాకుండా వీళ్ళు సేవా కార్యక్రమాలు ఎవరన్నా రోడ్ పైన వాళ్ళని తీసుకెళ్ళి చూపెట్టడము, క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము. అన్నిటికన్నా గ్రేట్ ఏంటంటే వీళ్ళు అనాథ శవాలకి ధన సంస్కారాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. కుల మతాలకు అతీతంగా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఆ కులానికి వాళ్ళ కులం వారు ఎలా చేస్తారో ఆ విధంగా ధన సంస్కారాలు చేస్తున్నారు. ఇది కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి బాగా పూర్తిగా అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమము ఇంత సాయిబాబా గారి సన్మాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము నా అదృష్టంగా భావిస్తున్నాను. టైం ఎక్కువైంది కాబట్టి ఇంకా మాట్లాడలేకపోతున్నా. సాయిబాబా గురించి ఎవరు చెప్పినా తక్కువ, పెద్దలందరూ చెప్పారు. నేను కూడా చెప్పేది ఏం లేదు. అందుకోరకంటే ఇంకొక నా ముందు చూస్తున్నాను. అభినందనలు, ఆశీస్సులు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి కథానాయకుడు మూలశీలు తెలుసుకుందండి. ఈ రోజు జరిగినటువంటి ఈ సన్మానం ఒక వ్యక్తికి కాదు, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయానికి జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తూ ఉన్నాను.
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది 13 సంవత్సరాల కిందట అంటే సరిగ్గా 2011లో ప్రారంభమైంది. అప్పుడు నలుగురితో మొదలైంది. ఇప్పుడు దాదాపు 200 పైచిలకు కూడా మెంబర్స్ గా దీంట్లో కొనసాగుతూ అది ఇంటింతై వడ్డింతై అన్న మాదిరిగా అక్షరక్షరగా ఎదుగుతూ తన సేవా కార్యక్రమాల ప్రస్థానాన్ని కూడా ఉద్ధృతంగా ముందుకు తీసుకుని వెళ్ళడంలో మీ అందరి యొక్క సహకారం మర్చిపోలేనిది. ఇది రోజు వ్యక్తిగతంగా నా ఒక్కడికే జరిగిన సన్మానమే అయినా ఈ సాయిబాబులో మీరందరూ 200 మంది శక్తిగా ఉన్నప్పుడు ఆ శక్తిగానే ఈ రోజు మీ అందరికీ కూడా జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ చూపించినటువంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ లేనప్పుడు ఈ ఇందూరు యువత ఎప్పుడు 2011లోనే ఆగిపోయేది. కాబట్టి ఇలాంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ నాకెప్పుడు ఇలాగే ఉండాలి. ఈరోజు ఇంతమంది మాతృశ్రీలందరూ నా పక్కన నిలబడినప్పుడు నాకు కలిగినటువంటి భావన మా అమ్మ కూడా నాతో ఉంటే ఇంకా ఆనందంగా నాకు వ్యక్తమయ్యేది. ఈ రోజు ఆమె భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆమె ఆశీస్సులు మీ అందరి రూపంలో ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను. సో సేవ అంటే ఎన్నో అవమానాలు, అపహాస్యాలు, అవహేళనలు ఉంటాయి. ఏంద్రబాబు మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ చేసి ఇలాంటి సవాళ్ళు కూడా ఏంటి, ఇలాంటి అనాథ దగ్గరికి వెళ్ళడమైంది అనేసి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నాకు వచ్చి దూరం అయ్యారు. అయినా కూడా నాకు ఉన్నటువంటి ప్యాషన్, ఒకరు డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, ఒక ఫార్మసిస్ట్ అవుతారు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవుతారు. ఎందుకు సమాజ సేవ కాకూడదు? ఆ రోజు స్వామి వివేకానంద కూడా అలాగే ఆగిపోతే ఈ రోజు 150 సంవత్సరాలు దాటి కూడా ఈ రోజు స్వామి వివేకానంద ఈ రోజు సమాజం బతుకుతుంది అంటే ఆయన చేసినటువంటి సేవ కాదా? ఎక్కడో పలాయి దేశం నుంచి వచ్చి మదర్ తెరెసా పుష్టివాదం ముట్టుకొని సేవ చేసింది అంటే ఈ రోజు కూడా ప్రతి హాస్పిటల్లో ఆమె చిత్రపటాలను మనం చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ కాదా? ఎందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నా జీవితాన్ని నేను సమాజానికి అంకితం చేయలేను అనేసి ఆలోచిస్తున్న తర్వాత యాక్సిడెంట్ ఒక డాక్టర్ గా అయినప్పటికీ కూడా నేను సర్వీస్ వైపునే వెళ్తున్నాను. ఈ ప్రాణం ఆగిపోయేదాకా కూడా సమాజ సేవలోనే ఈ తను అంకితం అవుతుంది అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి అవార్డు ఎన్ని తీసుకున్నది వేరు, కానీ నా వాళ్ళ మధ్య నేను తీసుకున్నటువంటి అవార్డు మా అమ్మ నాన్న నాకు పక్క నుండి చేసినటువంటి సన్మానంగా మా అమ్మ ఒడిలో మా నాన్న ఒడిలో నేను లాలించబడినట్టుగా నేను ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను. అందుకు హరిత రచయితల సంఘం గణపురం దేవేంద్ర సార్, తిరుమల శ్రీనివాస్ ఆర్య సార్, ఆ బృందంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఒకటే మోటో అంటే ఇలాంటి అనాథల్ని నేను వెళ్తున్నాను, వాళ్ళకి సపర్య సేవలు చేస్తున్నాను, తిరిగి మళ్ళీ వాళ్ళని అక్కడే రోడ్డు మీద వదిలేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకంటే ఒక షెల్టర్ ని ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా మన ఇంట్లో మనమందరం ఎలా అయితే కలిసి ఉంటున్నామో వాళ్ళకి కూడా అలాంటి ఒక గూడు ఆవాసాన్ని ఏర్పాటు చేయాలి అనేసి నా ఆలోచనలో మెచ్చినటువంటి అంశమే ఆ 2011లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థగా స్టార్ట్ అయింది. ఈ రోజు దాన్ని ఆచరణకు తీసుకెళ్ళడానికి నా సైన్యం అంతా కూడా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. మరి త్వరలో జిల్లాలో మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి. అలాంటి అనాథలు, అలాంటి అభాగ్యులు, విధివంచితులు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడ కేరా వెళ్ళి అంటే అది మనశ్శాంతి కోవెల్లో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అనాథలు కాదు, అభాగ్యులు కాదు, విధివంచితులు కాదు, సమాజంలో మనలాంటి మనుషులే వాళ్ళు కూడా విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. ఆశల మీద కొత్త ఆశలు చిగురింపజేసేలా వాళ్ళని తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ మనశ్శాంతి కోవెల ద్వారా. చాలా మంది కూడా నన్ను చూసి నిలదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేసి నీకు ఎందుకు ఈ పనులు అనేసి ఎంతో మంది అన్నారు. డబ్బు మీద నాకు వ్యామోహం లేదు, దాంపత్యం మీద నాకు వ్యామోహం లేదు. సమాజంలో మనిషిగా మనం బాధ్యతతో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి అండగా నిలవడానికి, ఇలాంటి వాళ్ళకి ఒక గొడుగ్గా నిలవడానికి, అలాంటి వాళ్ళని ప్రాణాలతో కాపాడటానికి మనమంటూ ఒకరు ఉండాలి. మనకంటూ ఒక సైన్యంగా తయారు చేసుకోవాలి. వాళ్ళని కూడా సమాజంలో ముందుకు నడిపించాలి అనేసి. సో చాలా మంది కూడా మా వాళ్ళందరూ కూడా అంటుంటారు, మా వయసు అయిపోయింది, ఇంకా సాయిబాబాని తయారు చేయాలి అనేసి. కార్యక్రమానికి ముందు హాలంతా ఫుల్లైపోయింది యువతతో. మరి ఈ రోజు చివరికి చూస్తే ఆ యువత ఇక్కడ కూడా కనపడట్లేదు. సాయిబాబాగా తయారవ్వాలంటే అలాంటి నిండు పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఇలాంటి మెంటాలిటీతో సమాజంలో ముందుకు వెళ్ళారు కదా. ఒకరికి బైక్ రైడింగ్ అవ్వాలని ఉంటుంది, ఒకరికి పనులకు వెళ్ళాలని ఉంటుంది, ఒకరికి పార్కులకు వెళ్ళాలని ఉంటుంది. సమాజ సేవ అంటే ఒక కొవ్వొత్తి మైనం ఏ విధంగా అయితే కలిగిపోతుందో తనకు తానే ఆ మైనంగా కలిగిపోయినప్పుడే జీవితం సార్థకత లభిస్తుంది.
ఉంది. ఆ దిశగానే ఈరోజు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఒక వ్యవస్థాపకుడిగా నా జీవితాన్ని కూడా సమాజ సేవకి అంకితం చేస్తూ ఆ మనశ్శాంతి కోవల ఆశ్రమాన్ని ప్రారంభించి నా పూర్తి సర్వీస్ దాంట్లోనే అంకితం చేయాలి. అందుకు మీరందరి సహకారం నాకు అందించాలి, అందిస్తూ ఉంటారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం, అధికార యంత్రాంగం, అనధికార యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజానీకం, యువత అందరి ఆశీస్సులు నాకు అందించి ఈ మనశ్శాంతి కోవల ఆశ్రమానికి సహకరిస్తారు అనేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా పక్షానికి అందరినీ కూడా, ఎందుకంటే ఈ 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని మీరందరూ జిల్లా వ్యాప్తం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు చేసేటువంటి కార్యక్రమాలు తెలుస్తున్నాయి. ఆ దిశగా భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాలు కూడా మీ ఆదరణ, ప్రోత్సాహం ఎప్పుడూ నాకు ఉంటుంది అనేసి మీ అందరి ఆశీర్వచనాలు ఒక తల్లిదండ్రుల బిడ్డకి ఏ విధంగా అయితే ఆశీస్సులు అందిస్తారో మీరందరూ కూడా మీ కుటుంబంలో నన్ను ఒకటిగా భావించి మీ ఆశీస్సులు అందిస్తారు అనేసి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్ గా కూడా నాకు కుడిభుజమైనటువంటి హరిప్రసాద్ సార్కి, సుమీలా మేడం ఎక్కువ బాధ్యతలను అప్పచెప్తున్నాను. త్వరలో మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని మనం ప్రారంభిద్దాం. అందుకు మీ పూర్తి సపోర్ట్ నాకు ఉండాలి. ఇలాగే ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలి అనేసి నా కార్యవర్గ మిత్రులందరికీ, తండ్రి సమానమైనటువంటి వాళ్ళందరికీ పేరు పేరున సంజీవ్ సార్, తర్వాత మధ్య గంగాధర్ సార్, దారం గంగాధర్ సార్, తొగల సురేష్ సార్, అలాగే హనుమాన్ సార్, కాసల నరేష్ రావు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నా, నేను ఏ పని ఎంత దూరం ఉండాలన్నా కూడా నన్ను సురక్షితంగా వితిన్ సెకండ్స్ లో ఏ నైట్ కాల్ చేసినా కూడా చాలా సందర్భాల్లో నేను వాళ్ళ గురించి చెప్పలేదు. కానీ ఇది అవసరం, చెప్పాల్సినటువంటి అవసరం కాబట్టి మా నాన్న కూడా బెడ్ నేను ఇక్కడ సర్వీస్ చేయాలి, తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ మా నాన్న 13 సంవత్సరాలుగా ఆయన కూడా బెడ్ అయి ఉన్నారు. మొత్తం మలమూలాలు మొత్తం కూడా మంచంలో నన్ను కన్నారు కాబట్టి కన్న రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి పరిసేవలు చేయడం, సమాజంలో యువతగా ఉన్నటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి సమాజాన్ని ఎంతైతే చేయాలో అంత సర్వీస్ అక్కడ చేస్తూ ఉన్నాను. సో నేను ఇక్కడ నుంచి ఆంధ్ర వెళ్ళాలి అన్నా, కామారెడ్డి వెళ్ళాలన్నా, రెస్క్యూ స్టైల్లో నాకు సొంత తమ్ముడు లేదు కాబట్టి నాకు తమ్ముడుగా ఉన్నటువంటిది భాస్కర్. ఎనీ టైం కాల్ చేయడానికి రెస్పాండ్ అవుతాడు, కాల్ తీసుకొని వచ్చేస్తాడు, వెళ్ళిపోదామన్నా మనం సర్వీస్ వెళ్ళిపోదాం అనేసి. ఎక్కడ కూడా డ్రైవర్స్ అంటే డిమాండ్ ఉంటుంది, కానీ నాకు నేను ఎక్కడ డ్రైవర్ అని భాస్కర్ ని చెప్పలేదు. నాకు తమ్ముడుగానే ఉన్నాడు. ఆయన టీం అందరినీ కూడా ప్రతి కార్యక్రమానికి తీసుకొస్తాడు. ఆయన అవైలబుల్ లేకపోయినా కూడా వాళ్ళ డ్రైవర్స్ ఇమీడియట్లీ పంపించడం జరుగుతుంది. అందుకు నివాస్ కి, తర్వాత నరేష్ కి, భాస్కర్ కి నేను ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఎవ్రీ ఇయర్ కూడా చేసేటువంటి కార్యక్రమాలకి ఎల్ఈడి స్క్రీన్ పెడతారు. నవీన్ అన్న నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిండు, అన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 3 వెహికల్స్ ఖాళీగా ఉన్నాయి, మనం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మండలం తిప్పుదాం, ఫ్రీగా నేను ఇస్తాను, స్క్రీన్ సెట్ చేసినటువంటి వెహికల్స్ 3 ఉన్నాయి, ప్రజల్లో తీసుకువెళ్దాం, ఆ వంతు సహకారాన్ని నేను అందిస్తానేసి నవీన్ అన్న చెప్పారు. అంటే ఎవరికి తోచిన సహాయం, అది ధన రూపేనా, వస్తు రూపేనా, శ్రమ రూపేనా, ఏదైనా ఉండొచ్చు కాక మా వంతుగా మేము చేస్తామనేసి ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి ఉద్భుతంగా చేసేటువంటి సేవా కార్యక్రమాలని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, నా ఫిజియోథెరపీ బ్యాచ్ శిరీష, తను కూడా బెంగళూరులో యాక్చువల్ ఎంపీడీ కంప్లీట్ అయినటువంటి డాక్టర్. తను ఒకసారి నిలబడ్డారు. శిరీష, తర్వాత డాక్టర్ రమేష్ కూడా వచ్చున్నారు ఆర్మూర్ నుంచి. సో తను కూడా డాక్టర్, నాతో పాటు ఫిజియోథెరపీ. అలాగే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ టీం అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో జ్వరం వచ్చినప్పుడు బాధపడతారు. మా అమ్ముంటే నాకు తలస్నానం చేయించేది, తలకి నూనె అంటేది, నన్ను చూసుకునేది అని. ఆ జ్వరం వచ్చిన టైంలో ఎవరికి కాల్ చేయాలి, నేను ఆకలి అంటే ఎవరు పెట్టాలి, ఆ టైం ఎవరింటికి వెళ్తే డోర్ కొడితే వాళ్ళు వచ్చి నాకు ఆకలి తీరుస్తారు. అట్లాంటి టైంలో నా మెంబర్సే ఉన్నారు. సుజాత మేడం గారు, మా సంజీవ్ సార్ వాళ్ళ మేడం గారు, ఎవరింటికన్నా స్వతంత్రంగా వెళ్ళొచ్చి కొట్లాడి తినొచ్చు వాళ్ళు ఇంట్లోనే. బిడ్డగా చూస్తున్నారు కాబట్టి, ఆదరణ కాబట్టి. సో ఎప్పుడు ఇలాగే నాకు ఉండాలి, ఆశీస్సులు నాకు ఉండాలి. నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం ఒకటి అండి, మనశ్శాంతి కోవెల సర్వీస్ చేయాలంటే ప్యాషన్ ఉంది. సహకరించి మనసున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సమాజంలో మనకు మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి మనుషులుగా లేరు, యంత్రాలుగా తయారయ్యారు. ఏ పాటికి రూపాయి సంపాదన కోసం
మాట్లాడాలి తప్ప మనం మనుషులుగా ఉన్నామా, మనుషులుగా ఆ బంధాన్ని మనం ఏర్పరచుకుంటున్నామా? అన్న తమ్ముడు విడిపోతున్నారు, అక్క చెల్లెలు విడిపోతున్నారు. నాకు మా అమ్మ పైన మా అక్క తల్లిలా మా అక్క బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ పనులన్నీ వదులుకొని నేను సొసైటీకి వచ్చేసి నేను సర్వీస్ ఇస్తున్నాను. నేను ఒక ఫంక్షన్ కి వెళ్తే అనాథ శవాలు అంతర్క్రియ చేస్తాను అనేసి మా దగ్గరి బంధువులే తినే టైంలో నన్ను దూరం వెళ్ళిపోయారు. ఎక్కడి సమాజం? ఎవరి కోసం నేను సర్వీస్ చేస్తున్నాను? సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనం ఏదైనా మనం నేర్చుకోవాల్సింది. సొసైటీకి మనం ఏం నేర్పిస్తున్నాం? పిల్లల్ని కడుతున్నాం, ప్రయోజకులు చేస్తున్నాం. తర్వాత ఏంటి పరిస్థితి? కరోనా వచ్చిన ఇలాంటి విపత్కర పరిస్థితులు సమాజానికి ఏం నేర్పిస్తున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి టైంలోనే మానవత్వం పుట్టుకు రావాలి. సమాజంలో మానవత్వపు వెలుగులు ప్రకాశింపజేసినప్పుడు, ఇలాంటి సంస్థలు పుట్టుకొచ్చినప్పుడు, ఇలాంటి సేవలు చేసినప్పుడే సమాజంలో మానవత్వపు వెలుగులు ప్రకాశిస్తాయి. ఆ వెలుగులను ప్రకాశ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనమందరం కూడా. సో ఈరోజు సమాజంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగుని ప్రకాశిస్తున్నాం. అది మానవ శిఖాజ్యోతిగా ప్రకాశింప చేయాలి అనేసి మీ అందరికీ నాకన్నా వయసు పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. నాకన్నా వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అనాథలను చేసినటువంటి గొప్ప చేయుత మన డాక్టర్ సాయిబాబా. మరి వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి పిలవగానే వారి స్వీకృతి తెలిపినటువంటి నరసింహారెడ్డి అన్న గారికి, మరియు మన మహేందర్ అన్న గారికి, అడికేట్ గారికి, మరియు ఆచార్య శ్రీధర్ గారికి, ముఖ్యంగా అసలు పిలుపు అందగానే వాహన వ్యవస్థ చేయగానే మిత్రుడు దీపక్, మా బాబీ కుమారుడు, మా మిత్రుడు రాగానే వారి కారు తీసుకుని వెళ్ళి అంగాపూర్ నుంచి వారి ఆశ్రమం నుంచి తీసుకురావడం, వారి ఆశీస్సులు అందించడం ఈ పూట ఇది నిజంగా మనందరికీ గర్వకారణము. మరి అదేవిధంగా చిట్మేల హరిప్రసాద్ మరి ఏక మనసు కూడా మరి సంస్థ యొక్క అధ్యక్షులు మరి వ్యవస్థాపక కార్యదర్శికి తోడుగా నీడగా ఉంటూ మీరందరూ ఏక మనసులై హిందూ యువత స్వచ్ఛంద సంస్థను యావత్ భారతంలో విలక్షణమైన సేవా సంస్థగా మార్చాలని కోరుకుంటున్నాము. అధికారిక సంఘ తరఫున మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, కవి మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించినటువంటి ప్రధానమంత్రి యోజన శిక్షణ మిత్రులందరికీ, మరియు నాట్యాచార్యులు మరియు లలితమ్మ గారికి, మరియు నవరాత్రపురం నటరాజ నాట్య కళా పరిషత్ వారికి, మరియు అందరికీ ఈ కార్యక్రమం సహకరించిన మిత్రులందరికీ పేరు పేరుగా అభినందిస్తూ హరిదార సేవల సంఘము మీ అందరికీ అండగా ఉంటుందని, సాయిబాబాకు కొండంత అండగా ఇస్తుందని ఆశిస్తూ ఘోరంత ప్రచారం చేసుకొని కొండంత ప్రచారం చేసుకుంటున్న రోజులు మరి కొండంత ప్రచారం చేసి, కొండంత సేవ చేసి, కొండంత ప్రచారం చేయాలని మీరందరికీ కోరుతూ హరిదార సేవల సంఘం తరపున మీ అందరికీ అక్షర నమస్సులు తెలియజేస్తున్నాం. ఓం నమస్తే, ధన్యవాదాలు. पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः